ఆదికాండము 22వ అధ్యాయము మొదటి వచనము నుండి. ఆ తరువాత దేవుడు అబ్రహామును పరీక్షించెను. అబ్రహాము అని దేవుడు పిలిచెను. చిత్తము ప్రభు అని అబ్రహాము అనెను. అంతటా దేవుడు అతనితో, నీ కుమారుని నీవు గాఢంగా ప్రేమించుచు ఏకైక కుమారుని ఇస్సాకును వెంటబెట్టుకుని మోరియా ప్రదేశమునకు వెళ్ళుము. అక్కడ నీకు ఒక కొండను చూపుదును. దాని మీద నీ కుమారుని దహనబలిగా సమర్పింపుము అని చెప్పెను. అందుచే అబ్రాము తెల్లవారక ముందే లేచెను. ప్రయాణమునకు గాడిద మీద మెత్తని పొంతపరచెను. కుమారునితో పాటు ఇంకా తన పనివారిలో ఇద్దరును కూడా వెంట పెట్టుకుని వెళ్ళెను. దహనబలికి కట్టెలు చీల్చి మోపు కట్టుకొని దేవుడు చెప్పిన చోటికి బయలుదేరను. బయలుదేరిన 3వ నాడు అబ్రహాము తల ఎత్తి దూరము నుండి ఆ చోటు చూచెను. అతడు తన పనివారితో, మీరు గాడిదతో ఇక్కడ నుండుము, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళుదుము. దేవునకు మొక్కులు చెల్లించి తిరిగి మీ యొద్దకు వత్తుము అని చెప్పెను. ఇట్లు చెప్పి అబ్రహాము దహనబలికి కావలసిన కట్టెల మోపును ఇస్సాకు భుజముల మీద పెట్టెను. తానేమో నిప్పును కత్తిని తీసుకొనెను. తండ్రి కొడుకులు ఇరువురును కలిసి వెళ్ళిరి. ఇస్సాకు తండ్రి అయిన అబ్రహాముతో నాయనా అని పిలిచెను. అబ్రహాము ఏమి కుమారా అని అడిగాను. అంతటా ఇస్సాకు, నిప్పు కట్టెలున్నవి కదా, మరి దహనబలికి కావలసిన గొర్రెపిల్ల ఏది అని అడిగాను. దానికి అబ్రహాము, కుమారా, దహనబలికి కావలసిన గొర్రెపిల్లను దేవుడే సమకూర్చును అనెను. అటుల వారిద్దరూ కలిసి వెళ్ళి దేవుడు చెప్పిన చోటు చేరిరి. అక్కడ అబ్రహాము బలిపీఠము నిర్మించి కట్టెలు పేర్చెను. కుమారుడు ఇస్సాకు బంధించి బలిపీఠం మీద పేర్చిన కట్టెలపైన ఉంచెను. అంతటా అతడు చేయి చాచి కుమారుని చంపుటకు కత్తిని తీసివేశెను. కానీ ఆకాశం నుండి యావే దూత, అబ్రహాము, అబ్రహాము అని పిలిచెను. అబ్రహాము చిత్తము ప్రభు అనెను. యావే దూత, చిన్నవాని మీద చేయి వేయకుము, అతనిని ఏమీ చేయకుము. నీవు నీ ఏకైక పుత్రుని నాకు సమర్పించుటకు వెనుకంజ వేయలేదు. కావున నీవు దైవభీతి గలవాడవని నేను తెలుసుకుంటుని అనెను. అప్పుడు అబ్రహాము తల ఎత్తి చూచెను. అతనితో దగ్గరగా పొదలో కొమ్ములు చిక్కుకొని పొటేలు కనబడెను. అతడు వెళ్ళి పొటేలును తీసుకుని వచ్చును. కుమారునికి బదులుగా దానిని దహనబలిగా సమర్పించెను. అబ్రహాము ఆ ప్రదేశమునకు యావే యుర్యెహ్ అనగా దేవుడు సమకూర్చును అను పేరు పెట్టెను. కావుననే ఈనాడు కూడా కొండ మీద దేవుడు సమకూర్చును అను లోకోక్తి వాడుకలో ఉన్నది. ఆకాశం నుండి యావే దూత మరల రెండవసారి అబ్రాహామును పిలిచి, నా తోడు అని ఒట్టు పెట్టుకొని చెప్పుచున్నాను, నీవు నీ కుమారుని, నీ ఏకైక కుమారుని సమర్పించుటకు వెనుకంజ వేయలేదు. నీవు చేసిన ఈ గొప్ప కార్యమును బట్టి నిన్ను మిక్కుటముగా దీవింతును. ఆకాశమనందలి నక్షత్రముల వలె, సముద్ర తీరమందలి ఇసుక రేణువుల వలె లెక్క కందనంతగా నీ సంతతిని విస్తరిల్లజేయుదును. నీ సంతతి వారు శత్రు నగరములను వశము చేసుకుందురు. భూమండలమందలి సకల జాతుల వారు నీ సంతతి ద్వారా దీవెనలు పొందుదురు. నీవు నాకు విధేయుడవైతివి, కావున తప్పక ఇట్లు జరుగును అని అనెను. అబ్రహాము తన పనివార కడకు వెళ్ళెను. వారందరూ బెర్షెబాకు తిరిగి వచ్చిరి. అబ్రహాము అక్కడనే వసించెను. ఇది జరిగిన తరువాత నీ సోదరుడు నాహోరునకు మిల్కా బిడ్డలను కనెను. పెద్ద కొడుకు ఊజు తమ్ముడు బూజు, తరువాత ఆరాము తండ్రి కెమూయేలు, కెసేదు, హాజు, పిల్దాషు, యుద్లాపు, బెతూవేలు పుట్టిరి. బెతూవేలునకు రిబ్కా అను కుమార్తె కలిగెను అను వార్తలెవరో అబ్రహామునకు తెలిపిరి. మిల్కా అబ్రహాము సోదరుడగు నాహోరునకు ఈ 8 మందిని కనెను. రవ్వుమా అను ఆమె నాహోరునకు ఉంపుడుగత్తె. ఆమె అతనికి తేబా, గహాము, తహాషు, మాకా అనువారిని కనెను.
23వ అధ్యాయము మొదటి వచనము. సారా 127 బ్రతికెను. ఆమె కనాను దేశమందు హెబ్రోను అను పేరుగల కిర్య తర్బాలో మరణించెను. అబ్రహాము సారా కొరకు విలపింప వెళ్ళెను. అతడు ఎట్టకేలకు లేచి శవమును వదిలి వచ్చెను. అతడు హిత్తీయులతో, నేను మీ చెంత పరదేశి వలె నివసించితిని. మా ఇంట చనిపోయిన వారిని పాతిపెట్టుటకు కొంత భూమి నిండు అనెను. హిత్తీయులు అబ్రహాముతో, అయ్యా, మా మాట వినుము. నీవు మా మధ్య మహారాజుగా బ్రతుకుచున్నావు. మా శ్మశాన భూములలో అతి శ్రేష్టమైన దాని యందు మీ ఇంట చనిపోయిన వారిని పాతిపెట్టుము. మాలో ఏ ఒక్కడును నీకు శ్మశాన భూమిని ఇవ్వనను వాడు లేడు. ఎవడును మీ ఇంట చనిపోయిన వారిని పాతిపెట్టుటకు అడ్డుపడడు అనిరి. అబ్రహాము లేచి ఆ దేశ ప్రజలకు హిత్తీయుల ముందుట సాగిలపడెను. అతడు వారితో, మా ఇంట చనిపోయిన వారిని పాతిపెట్టుటకు మీకు సమ్మతిమైనచో నా మాట వినుడు. మీరు సోహారు కుమారుడగు ఎఫ్రోనును అతని పొలము చివర మక్పేలా అను చోట ఉన్న గుహను నాకిమ్మని అతనితో మనవి చేయుడు. అది మీ దేశమున మా శ్మశాన భూమి అగునట్లు నిండు వేలకు దానిని నాకు స్వాస్థ్యముగా ఇమ్మనుడు అనెను. హిత్తీయుడగు ఎఫ్రోను తన వారి నడుమ కూర్చుండి ఉండెను. వారు నగర ద్వారము చెంత ఉండగా వారి కెల్లరకు వినబడినట్లుగా అతడు అబ్రహాముతో, అయ్యా, నేను చెప్పదలుచుకున్న మాట వినుము. మా జాతి ప్రజలు చూచుండ నేను ఆ పొలమును నీకు దానము చేయుదును. ఆ పొలంలోనున్న గుహను కూడా ఎత్తును. అక్కడ మీ వారిని పాతిపెట్టుకొనుము అనెను. అబ్రహాము ఆ ప్రజల ఎదుట సాగిలపడెను. వారు వినున్నట్లు ఎఫ్రోనుతో, అది సరియే కాని నా మాట కూడా వినుము. ఆ పొలము వెల ఎత్తును తీసుకొనుము. దానిలో మా వారిని పాతిపెట్టెదను అనెను. దానికి ఎఫ్రోను, అయ్యా, నా మాట కూడా వినుము. ఆ పొలము 400 తులములు వెండి విలువ చేయును. అయినను మన ఇద్దరి నడుమ ఇది ఏపాటి సొమ్ము. అక్కడ ఏ ఆటంకము లేకుండా మీ వారిని పాతిపెట్టుకొనుము అనెను. అబ్రహాము హిత్తీయులతో బేరము కుదుర్చుకొనెను. తాను హిత్తీయులకు ముందు చెప్పిన రీతిగానే నాటి వర్తకులలో చెల్లుబడి అగుచున్న ప్రకారముగా 400 తులముల వెండిని తూచి ఎఫ్రోనుకు ఇచ్చెను. ఈ విధముగా మమ్రేకు తూర్పున మక్పేలా దగ్గర ఉన్న ఎఫ్రోను పొలము, దానిలోనున్న గుహ, చెట్టు చేమలు సరిహద్దులతో పాటు న్యాయానుసారముగా నగర ద్వారము చెంతనున్న హిత్తీయుల సమక్షమున అబ్రహాము వశమైనవి. ఈ బేరము జరిగిన తరువాత అబ్రహాము కనాను దేశమందు హెబ్రోను అను పేరుగల మమ్రేకు తూర్పుగా మక్పేలా దగ్గర ఉన్న పొలము మీద గుహలో తన భార్య సారాను పాతిపెట్టెను. ఈ విధముగా హిత్తీయులు ఆ పొలమును, దాని మీద ఉన్న గుహను శ్మశానమునకై అబ్రహాము వశము చేసిరి. 24వ అధ్యాయము మొదటి వచనము. అబ్రహాము పండు ముదుసలి ఆయను. అతడు చేసిన పనులన్నిటినీ దైవము తోడ్పడెను. అబ్రహాము తన ఇంటి పని పాటలు తీర్చుచు సర్వస్వము చక్కదిద్దుచున్న పెద్ద సేవకుని పిలిచి, నీ చేయి నా తొడ క్రింద పెట్టుము. ఇక్కడ నాతో పాటు నివసించుచున్న ఈ కనానీయుల పిల్లలను నా కుమారులకిచ్చి పెండ్లి చేయనని భూమి ఆకాశములకు దేవుడైన యావే పేరట ప్రమాణము చేయుము. మా దేశము పోయి మా చుట్టుపక్కలలో ఒకరి పిల్లను తెచ్చి ఈసాకునకు భార్యగా చేయుము అనెను. అంతటా సేవకుడు, ఒకవేళ మీ చుట్టపు పిల్ల నా వెంట ఈ దేశము వచ్చుటకు ఇష్టపడినచో నేనేమి చేయవలెను? ఆ పక్షమున తాను వచ్చిన దేశమునకు మీ కుమారుని తిరిగి తీసుకొని పోవలయునా అని అడిగాను. అబ్రహాము అతనితో, మిన్ను విరిగి మీద పడినను అక్కడికి నా కుమారుని తీసుకొని పోవలదు. నా తండ్రి ఇంటికి, నేను పుట్టిన నేలకు దూరముగా తీసుకొని వచ్చిన పరలోక దేవుడకు ప్రభువు నాతో మాట్లాడి, నా సంతతికే ఈ దేశమును దారబోయుదునని నాకు ప్రమాణము చేసి చెప్పిన దేవుడు తన దూతను నీకు ముందుగా పంపును. అక్కడి పిల్లలను మా కోడలిగా చేయుము. ఒకవేళ ఆ పిల్ల నీ వెంట వచ్చుటకు
ఇష్టపడినచో నీవు నాకిచ్చిన మాటకు కట్టుపడవలసిన పని లేదు. నా కుమారుని మాత్రము అక్కడికి తీసుకొని పోవలదు అనెను. ఆ సేవకుడు యజమానుడగు అబ్రాహాముతో తొడ క్రింద చేయి పెట్టి అతడు చెప్పిన రీతిగా చేయుదునని మాట ఇచ్చెను. ఆ సేవకుడు యజమానుని ఒంటెలలో 10 ఎన్నుకొనెను. నానావిధ బహుమానములను తీసుకొనెను. అతడు అరామ్నహారమునకు ప్రయాణమై నాహోరు నివసించు నగరమునకు వచ్చెను. అప్పుడు సాయంకాలమాయెను. అది ఆడువారు నీళ్లు చేదుకొనుటకు దిగుడు బావి వద్దకు వచ్చు సమయము. అప్పుడు ఆ సేవకుడు నగరమునకు వెలుపలనున్న బావికడ ఒంటెలను విశ్రింపజేసెను. అతడిట్లు ప్రార్థన చేసెను. నా యజమానుని దేవుడైన ప్రభువా, ఈనాడు నేను వచ్చిన పని నెరవేరినట్లు చేయుము. నా యజమానుడగు అబ్రాహామును కరుణింపుము. ఇదిగో, నేను ఈ నీళ్ల బావి యొద్ద నిలబడి ఉంటిని. ఈ ఊరి పిల్లలు నీళ్లు తీసుకుని పోవుటకు వత్తురు. ఇక ఇట్లు జరుగునుగాక. తల్లి, దయచేసి కడవంచి నీళ్లు పోయుము, త్రాగెదను అని నేను అడుగగా, బాటసారి, నీవు నీరు త్రాగుము, నీ ఒంటెలకు కూడా నీళ్లు పట్టెదము అని బదులు చెప్పెడి. బాలికయే, నీ దాసుడు ఇసాకునకు నీవు నిర్ణయించిన భార్య అగునుగాక. ఈ రీతిగా జరుగునేని నీవు నా యజమానుని కరుణించితివని తెలుసుకొందును. అతడు ప్రార్థనను ముగింపకముందే అబ్రాహాము సోదరుడైన నాహోరునకు మిల్కాకును పుట్టిన బెతూవేలుకు కూతురైన రెబ్కా కడవ భుజము మీద పెట్టుకొని అచటకు వచ్చెను. ఆ బాలిక గొప్ప అందగత్తె, మగ పోడిమి ఎరుగని కన్య. ఆమె బావిలోనికి దిగి కడువ నింపుకొని తిరిగి పైకి వచ్చెను. వెంటనే అబ్రాహాము సేవకుడు, అమ్మా, గురుకెడు నీళ్లు పోయుము, త్రాగుదము అని అడిగెను. అయ్యా, త్రాగుము అని ఆమె బదులిచ్చి చేతి మీదకి కడవ దించుకొని అతడు త్రాగుటకు నీళ్లు పోసెను. అతని దప్పిక తీరిన తరువాత ఆమె, ఇక దప్పిక తీర త్రాగు వరకు నువ్వు ఒంటెలకు కూడా నీళ్లు చేది పోయిదును అనెను. ఆ బాలిక త్వరగా తొట్టిలో కడవ కుమ్మరించి బావి కడకు పరిగెత్తుకుని పోయెను. ఒంటెలన్నిటికీ నీళ్లు తెచ్చి పోసెను. దేవుడు తన ప్రయాణము సఫలమగునట్లు చేసినో లేదో తెలుసుకొని గోరి ఆ సేవకుడు బాలిక వైపు చూచుచూ మిన్నకుండెను. ఒంటెలు నీళ్లు త్రాగిన తరువాత అతడ 1/2 తులము బరువు గల బంగారం ముక్కుపోగు, 10 తులములు ఎత్తుగల 2 బంగారపు గాజులను వెలికి తీసెను. నీవు ఎవరి కుమార్తెవో చెప్పుము, మేము ఈ రాత్రి మీ తండ్రి ఇంట బస చేయుటకు చాలినంత చోటు ఉన్నదా అని ఆమెను అడిగెను. అంతటా ఆమె, అయ్యా, నేను మిల్కా నాహోర్ల కుమారుడగు బెతూవేలు కుమార్తెను. కావలసినంత గడ్డి, పశుగ్రాసము మాకున్నవి. మీరు ఈ రాత్రి బస చేయుటకు చోటును కలదు అని చెప్పెను. ఆ సేవకుడు తల వంచి ప్రభువునకు నమస్కారము చేసెను. అతడు, నా యజమానుడైన అబ్రాహాము దేవుడగు ప్రభువు స్తుతింపబడునుగాక. ప్రభువు నా యాజకునికి ఇచ్చిన మాట నిలుపుకొని దయచూపుట మానలేదు. ప్రభువు నా యజమానుని చుట్టాల ఇంటికే నన్ను నడిపించెను అనెను. అంతటా బాలిక తల్లి దగ్గరకు పరిగెత్తుకొని పోయెను. ఇంటిలో వారికి అందరకు జరిగినదంతయు చెప్పెను. రెబ్కాకు లాబాను అను సోదరుడు గలడు. అతడు సోదరి ముక్కుపోగును చూచెను. ఆమె చేతులనున్న గాజులను చూచెను. ఆ మనుష్యుడు తనతో చెప్పిన మాటలుగా రెబ్కా పలికిన పలుకులు అతడు వినెను. వెంటనే లాబాను బావికడనున్న బాటసారి దగ్గరకు పరిగెత్తుకుని పోయెను. అతడు వచ్చినప్పుడు ఆ మనుష్యుడు బావికడనున్న ఒంటెల ప్రక్కనే ఉండెను. అంతటా లాబాను, అయ్యా, దేవుడు నిన్ను ఆశీర్వదించెను. ఊరు వెలుపల నుండనేలా మా ఇంటికి రమ్ము, నేను బస ఏర్పాటు చేసితిని. ఒంటెలకు తగిన చోటున్నది అనెను. లాబాను ఆ మనుష్యుని ఇంటికి కొని వచ్చెను. ఒంటెల మీద సంచులను దింపెను. వానికి మేత పెట్టించి గడ్డి వేయించెను. ఆ మనుష్యునకు అతని వెంటనున్న వారికి కాళ్ళు కడుగుటకు నీళ్ళిచ్చెను. ఆ మనుష్యునకు భోజనం వడ్డించెను. కానీ అతడు, నేను తెచ్చిన కబురు చెప్పకముందే భోజనము చేయను అనెను. లాబాను, చెప్పుము అనెను. ఆ మనుష్యుడు చెప్ప మొదలెడెను. అయ్యా, నేను అబ్రాహాము దాసుడను. ప్రభువు అపారముగా నా యజమానుని కరుణించెను.
నా యజమానుడు గొప్పవాడాయను. ప్రభువు అతనికి గొర్రెలను, గొడ్లను, వెండి బంగారములను, దాసాదాసీ జనములను, ఒంటెలను, గాడిదలను సమకూర్చెను. ముసలితనమున మా యజమానురాలు సారా మా యజమానునికి ఒక కుమారుని కనెను. మా యజమానుడు తనకు ఉన్నదంతయు ఆ కుమారునికిచ్చెను. ఆయన తాను కలిసిమెలిసి బ్రతుకుచున్న కనానీయుల పిల్లలను తన కుమారునికిచ్చి పెండ్లి చేయవలదనియు, తన తండ్రి ఇంటికి చుట్టుపక్కల దగ్గరకు వెళ్ళి కుమారుని కొరకు ఒక పిల్లను చూడవలననియు నా చెంత ప్రమాణము చేయించుకొనెను. అంతటా నేను, ఒకవేళ ఆ పిల్ల నా వెంట రానిచో ఏమి చేయవలయును అని అంటిని. దానికి మా యజమానుడు, నేను ఆశ్రయించిన ప్రభువు తన దూతను నీతో కూడా పంపును, నీ ప్రయాణము సఫలమగునట్లు చేయును. మా తండ్రి కుటుంబమునకు చెందిన చుట్టుపక్కల పిల్లలలో ఒక పిల్లను చూచి నా కుమారునికిచ్చి పెండ్లి చేయుము. అప్పుడే నీకు అప్పగించిన పని బరువు తొలగించి వాడవగదువు. ఒకవేళ మా చుట్టుపక్కలలో ఎవరును తమ పిల్లలను ఇయ్యనిచో నీవు నాకు ఇచ్చిన మాటను తప్పినవాడవు కావు అని అనెను. నేడు నేను ఈ బావి వద్దకు వచ్చి, మా యజమానుడు అబ్రాహామునకు దేవుడైన ప్రభువా, నీవు నా ప్రయాణము సఫలమగునట్లు చేయుము. ఇదిగో నేను ఈ నీళ్ల బావి దగ్గర నిలబడి ఉంటిని. ఏ చిన్నదైనా నీళ్లు తీసుకుని వచ్చినప్పుడు నేను, అమ్మా, దయచేసి నీ కడుపులో నీళ్లు కొంచెం త్రాగుటకు ఇమ్మని అడిగెదను. ఆమె, అలాగుననే త్రాగుము, నీ ఒంటెలకు కూడా నీళ్లు తెచ్చిపోయిదును అని చెప్పినచో, ఆమె దేవుడు మా యజమాని కుమారునకు నిర్ణయించిన పిల్లయగును గాక అని దేవుని ప్రార్థించితిని. నా ప్రార్థనను ముగియకముందే కడవ భుజం మీద పెట్టుకుని వచ్చున్న రిబ్కాను చూసి ఆమె బావిలోనికి దిగి కడవము నింపెను. నేను, తల్లి, త్రాగుటకు నీళ్లు పోయము అని ఆమెను అడిగితిని. ఆమె వెంటనే భుజం మీద కడవను క్రిందికి దించి, అయ్యా, త్రాగుము, నీ ఒంటెలకు కూడా నీళ్లు పట్టెదను అనెను. నేను నీళ్లు త్రాగితిని. ఆమె నా ఒంటెలకు కూడా నీళ్లు పెట్టెను. నీవు ఎవరి కుమార్తెవు అని నేను ఆమెను అడిగితిని. ఆమె, మిల్కా నాహోర్ల కుమారుడగు బెతువేలు కుమార్తెను అని చెప్పెను. అప్పుడు నేను ఆమెను ముక్కుకు పోగుపెట్టి చేతికి గాజులను తొడిగితిని. నేల వ్రాలి దేవునకు సాష్టాంగ నమస్కారము చేసి తిని, మా యజమానుని దేవుడకు ప్రభువుని స్తుతించి తిని, ఆ ప్రభువే నన్ను సరైన బాటలో నడిపించి మా యజమానుని కుమారునకు తన సోదరుని కుమార్తెను ఎన్నుకున్నట్లు చేసెను. మీరు మా యజమానుని నమ్మి ఆయన మీద దయతలిచి నా మాట దక్కునట్లు చేయుదురా, అది నాకు తెలియజేయుడు. ఒకవేళ చేయజాల మందురా ఆ మాట ఏనను చెప్పుడు. నేను ఎటు పోవలియునో అటు పోయేదను. లాబాను, బెతువేలు, అయ్యా, ఇది దేవుడు చేసిన పని అవును కాదు అని చెప్పుటకు మేము ఎవరము? ఇదిగో రిబ్కా నీ ఎదుటనే ఉన్నది కదా, ఆమెను తీసుకుని వెళ్ళము. దేవుడు ఆదేశించినట్లు ఆమె మీ యజమాని కుమారునకు భార్య అగునుగాక అనిరి. వారు చెప్పిన మాటలు విన్న తర్వాత అబ్రాహాము దాసుడు నేల మీద వ్రాలి దేవునకు సాష్టాంగ నమస్కారము చేసెను. అతడు వెండి బంగారం నగలు, విలువగల వస్త్రములు వెలికి తీసి రిబ్కాకు ఇచ్చెను. ఆమె సోదరునకు, తల్లికి అమూల్యమైన బహుమానములను సమర్పించెను. అప్పుడు అతడు, అతని వెంట వచ్చిన వారు అన్నపానములు స్వీకరించిరి. అక్కడ ఆ రాత్రి గడిపిరి. తెల్లవారిన పిదప అబ్రాహాము దాసుడు నిద్రలేచి, అయ్యా, మా యజమాని దగ్గరకు తిరిగి వెళ్ళదము, సెలవిండు అని అడిగాను. దానికి రిబ్కా సోదరుడు, తల్లి, మా అమ్మాయి మా దగ్గర ఒక 10 రోజుల పాటు ఉండి తరువాత వచ్చును అనిరి. అంతటి సేవకుడు, నన్ను ఆపవలదు, దేవుడు నా మాట దక్కించెను, ఇక మా యజమానుని కడకు పోవుటకు సెలవిండు అని అనెను. వారు అమ్మాయిని పిలిచి, ఆమె ఏమి చెప్పునో చూతము అనిరి. వారు రిబ్కాను పిలిచి, ఈ మనుష్యుని వెంట వెళ్ళదువా అని అడిగిరి. ఆమె వెళ్ళెదను అనెను. అంతటా వారు చెల్లెలైన రిబ్కాను, ఆమె దాదీని అబ్రాహాము సేవకునితో అతని పరిజనులతో పంపుచు రిబ్కాను దీవించి ఇట్లు పలికిరి. తల్లి, నీవు మా సోదరివి, నీ కడుపు పండి గంపెడు బిడ్డలు పుట్టుదురుగాక. నీ కుమారులు శత్రు నగరములను
వశము చేసుకొందురుగాక. అప్పుడు రిబ్కా ఆమె చెలికత్తెలు ప్రయాణమునకు సిద్ధమై ఒంటెలనెక్కి ఆ సేవకుని వెంట వెళ్ళిరి. అబ్రాహాము సేవకుడు రిబ్కాను తోడ్కొని వెడలిపోయాను. ఇంతలో ఇస్సాకు బెయేర్లహాయిరోయి అను బావి వరకు కదిలి వచ్చి నెగోబులో నివసించుచుండెను. ఒకనాటి సాయంకాలము ఇస్సాకు ధ్యానించుకొనుటకు పొలమునకు వెళ్ళెను. అతడు తల ఎత్తి పరచూడగా ఒంటెలు వచ్చుచుండెను. రిబ్కా కూడా కన్నెత్తి ఇస్సాకును చూచెను. ఆమె త్వరగా వంట దిగి పొలము నుండి మన వైపు వచ్చుచున్న ఆ మనుష్యుడెవరు అని సేవకుని ప్రశ్నించెను. సేవకుడు ఆయనయే మా యజమానుడు అని చెప్పెను. అంతటా ఆమె ముసుగు కప్పుకొనెను. సేవకుడు జరిగినదంతయు పోసుకూర్చినట్లు ఇస్సాకుతో చెప్పెను. ఇస్సాకు ఆమెను తన గుడారమునకు తీసుకుని పోయి భార్యగా చేసుకొనెను. అతడు ఈమెను ప్రేమించెను. అతనికి తల్లి లేని కొరత తీరి ఊరడిల్లెను. ఈ దేవుడు వాక్యాన్ని దీవించునుగాక. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.